ఆ బాబుని తీసుకెళ్ళండి బాబుని తీసుకెళ్ళు ఎప్పటికీ ఫోన్ చేస్తాను ఈ టైంలో ఎవరు బాబు? హలో బాబునే తీసుకెళ్ళి రూమ్ లేండి. హలో సుబ్బు, పిల్లల్ని తీసుకురండి. ఎవర్రా మీరంతా? రాజా ఐటమ్ రాజా రే కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గేడ్ లో ఉన్నాడు. నోట్లో కొడుకోకేయండి అన్నా. మనకి ఇప్పుడు డన్ లేదు కదనే, ఓరో నీటికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ శుభలక్ష్మి. శుభు శుభు ఏడన్నా? శుభు శుభు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? వాడెవడో ఐటమ్ రాజగడంట. వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్ళాడు. మిక్సీ మామ? మిక్సీ మామ ఈ పేరు ఏడవో విన్నట్టుందే. గుర్తొచ్చింది. ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్ లో దించిన. గాడెక్కడుంటాడో నాకు తెలుసు. పదండి భయ్యా. నా కట్లిపి పండురా, మీకు పుణ్యం ఉంటదిరా మావా. ఏజ్ బారైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే? నా కట్లు పాప అరుస్తా. ఏం గుర్తు చేసినావు మావా? అయ్యా తొయ్యి. పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు, ఏంట్రా ఇది? ఈ కొట్లేంటి? కొట్లిప్ప ఏంట్రా? అవ్వా పైన గుడ్డ కింద గుడ్డ. ఇదేంట్రా చెంత చచ్చినప్పుడు కావలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులేంట్రా? గుడ్డ అయినా ఆడపిల్లలు ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది నీ అల్లుడా. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇంటికి రావడానికి. నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాన్ని పట్టుకొని తిరగాల్సిందే. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా. మిక్సీ మామ రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి తిప్పితే వచ్చేది మిక్సీ మామ. ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? మొన్న కొరియన్ సినిమా చూశాను రా, వాళ్ళ గెటప్ చదిరిపోయి అందుకే గెటప్ చేంజ్ చేశాను. యా కమ్ టు ద మ్యాటర్. ఈ పిల్లల్ని చూడు మామా. అదేంటి మాయా? ఏంట్రా మాటకి ముందు మామ తర్వాత మామ అంటావు నేర్చుకున్నావు. పెళ్ళైనప్పుడు గాని ఇద్దరు కవల పిల్లల కన్నప్పుడు గాని మామ గుర్తు రాలేదురా? మామా నిన్ను కలిసి అన్నాళ్ళైంది? 6 months 6 నెలలు. మరి 6 నెలలు 6 నెలలు అబ్బాయి ఉంటాడా? వీళ్ళెవర్రా? ఇది మ్యాటర్. మామా ఈ డీల్ చేసి పెట్టి మామా 2 కోట్లు అడుగుదాం. ఒకటి నీకు ఒకటి నాకు. ఒకటి నీకు ఒకటి నాక. నేను నీతో ఈక్వల్ ఏంట్రా? 3 కోట్లు వసూలు చేయరా. 2 నాకు 1 నీకు. హలో మిక్సీ రాజా స్పీకింగ్. ఏ రాజా? మిక్సీ రాజా. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి రంగరిస్తే వచ్చేవాడే మిక్సీ రాజా. ఇంతకు ముందు ఎవడు ఐటమ్ రాజా అని ఫోన్ చేశాడు? వాడు నా అల్లుడు, వాడి మామని నేను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. పిల్లలిద్దరు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 3 కోట్లు ఇస్తే పిల్లల్ని మీకొప్ప చెప్తా, లేదంటే పోలీస్ స్టేషన్ లోప చెప్తా. వద్దు, డబ్బులు ఎక్కడ ఇస్తున్నాలో చెప్పు. ఓకే అన్నా 3 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయన్నా? ఓ 10-15 ఉంటాయిలారా. నార్మల్ 15 కాదురా 12 ఉంటాయి. నువ్వు కేక మామ, అన్నీ తెలుసు నీకు. భయ్యా అభి దేఖో. ఎక్స్క్యూజ్ మీ.
హాయ్ సార్. యాక్చువల్గా మా సార్ మీకు 3 కోట్లు ఇమ్మని పంపించారు. క్యాష్ అది? క్యాష్ కాదు సార్, చెక్. తీసుకోండి. చెక్ ఏంట్రా ఇంత పెద్దదిగా ఉంది? అంటే సార్ అది 1,10 లక్షలు అంటే చిన్న చిన్న చెక్లు ఇస్తారు సార్, కానీ 10 లక్షల కన్నా ఎక్కువ అంటే ఇలానే ఇస్తారు సార్. నిజమమ్మా, మన వరల్డ్ కప్ లో కూడా సచిన్కి ఇలాంటి చెక్కే ఇచ్చారు. హౌమలా? సరే, అందులో సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు. 1 2 3 4 మొత్తం 12 ఉన్నాయమ్మా. 12. మనకి అకౌంట్ లేదు కదరా. అంటే ఇది బ్యాలెన్స్ చెక్ సార్, మీరు ఇది బ్యాంక్ లో చూపిస్తే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేస్తారు. ఓ సూపర్ రా. ఇక నుంచి మన ఎన్ని చెక్సే, నో క్యాష్. యా యా సార్ బాబు వాడికి అబ్బాయి నుంచి పంపించరా. ఇంకో బాబు ఏంటి సార్? ఇంకో 3 కోట్లు ఇచ్చి ఇంకో బాబుని తీసుకెళ్ళి. సార్ చెప్పరా పద్మా. చెప్పారు కదా నువ్వు సూపర్ మావా. క్యాక నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు? రేయ్, నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేసినా సరే నీకు 2వ వాడిని ఇవ్వనురా. మర్యాదగా 3 కోట్లు తెచ్చివు, బాబుని తీసుకెళ్ళు. అలాగే. హలో మావా, ఒకసారి చెక్కి మావా చూస్తాను ప్లీజ్.